కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకంత ఆందోళనకు గురించే విషయాలు బయటకు వచ్చాయి. పెన్షనర్ల సంక్షేమ శాఖ డిఓపిపిడబ్ల్యూ గ్రాట్యుటీ నియమాలను స్పష్టం చేసింది. డిసెంబర్ 26, 2025న జారీ చేసిన ఇటీవల ఆఫీసు మెమోరాండంలో ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులు. వారు ఎప్పుడు పెన్షన్ లేకుండా మిగిలిపోతారో ప్రభుత్వం స్పష్టం చేసింది. పదవి విరమణ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినా లేదా సైన్యం నుండి పదవి విరమణ చేసిన తర్వాత పౌర సేవలో చేరిన వారికి ఈ నిర్ణయం చాలా సందర్భోచితంగా ఉంటుంది. డిఓపిపిడబ్ల్యూ ప్రకారం ఎన్పిఎస్ కింద కవర్ చేయబడిన ఉద్యోగుల గ్రాట్యుటీని ఇప్పుడు వన్ టైం టెర్మినల్ బెనిఫిట్ గా పరిగణిస్తారు. అంటే పదవి విరమణ తర్వాత ఒకేసారి పొందే బెనిఫిట్. సరళంగా చెప్పాలంటే గ్రాట్యుటీ అంటే ఉద్యోగ పదవి విరమణ తర్వాత వారి సేవకు బదులుగా చెల్లించే మొత్తం. ఒక ఉద్యోగి పదవి విరమణ తర్వాత లేదా మరేదైనా కారణం వల్ల ఉద్యోగం నుండి నిష్క్రమించినప్పుడు ఇప్పటికే గ్రాట్యుటీని పొందుతున్నట్లయితే తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత వారికి రెండవ గ్రాట్యుటీ చెల్లించరు. తమ మొదటి ఉద్యోగం పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ శాఖలో తిరిగి చేరే వారికి ఈ నియమం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తమ మునుపటి సైనిక లేదా పౌర సేవలో గ్రాట్యుటీని పొందుతున్నట్లయితే వారు తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు మళ్ళీ గ్రాట్యుటీని పొందలేరు. సైన్యం నుండి పదవి విరమణ చేసిన తర్వాత చాలా మంది సైనికులు పౌర సేవలలో చేరడం తరచుగా గమనించవచ్చు. ఇప్పటి వరకు దీని గురించి గందరగోళం ఉండేది. దీనిని ప్రభుత్వం ఈ మెమోరాండం ద్వారా పరిష్కరించింది. అయితే ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయింపులు కూడా మంజూరు చేసింది. ఒక ఉద్యోగి గతంలో ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్తి సంస్థలో పనిచేసి ఆ సంస్థ నుండి గ్రాట్యుటీ పొందిన తర్వాత తగిన ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ సేవలో చేరితే నియమాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అటువంటి ఉద్యోగి తమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యేక గ్రాట్యుటీని పొందవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. రెండు ప్రదేశాల నుంచి కలిపి గ్రాట్యుటీ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సమయం సేవ చేస్తే ఒక ఉద్యోగి పొందే మొత్తానికి సమానంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని అర్థం మీరు రెండు ప్రదేశాల నుంచి ప్రయోజనాలను పొందవచ్చు, కానీ గరిష్ట పరిమితి ఉంది.